మరికొన్ని మాటలు మన జానకమ్మ గారి గురించి. ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాటకి, ఇళయరాజా గారు స్వరపరిచిన సంగీతానికి, మన జానకమ్మ గారు పాడిన పాట పాడుతూ ఉంటే అన్ని కాలాల్లో మంచు కురుస్తూనే ఉంటుంది, అన్ని కాలాల్లో మళ్ళీ విరుస్తూనే ఉంటుంది. ఆ పాట విన్న తర్వాత మనసు మురిసిపోతుంది. మీరు గెస్ చేసే ఉంటారు ఏ పాట అనేది. అభినందన సినిమాలో మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేనెందుకు అనే ఒక పాట వింటుంటే నిజంగా మనసు మురిసిపోతుంది. ఈ ముగ్గురు కలయిక ఇళయరాజా, ఆచార్య ఆత్రేయ, జానకమ్మ. అదే సినిమాలో చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అని చెప్పేసి ఎంత చక్కగా పాడింది ఆ పాట. ఒక పెళ్ళి పాట అనమాట. సో మీరు వినకపోతే వినండి. సో జానకమ్మ గారి గురించి ఇంకొన్ని మధురమైన పాటలు రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రైట్, మరోసారి జానకమ్మ గారికి నివాళులు అర్పిస్తాను.